ఇది ఆడబిడ్డ నిధి పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రశ్నల వరుస అయితే కురిపిస్తూ ఉన్నారు. ఆడబిడ్డ నిధులు విడుదల చేశారు అసలు మీరు? రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు ఖర్చు చేసిన నిధులు వివరాలు ఏమిటి? ఈ పథకం కింద 19 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళలకు నిధులు విడుదల చేశారా అని వైఎస్ఆర్సీపీ సభ్యులైతే అడిగారనమాట మనకి అసెంబ్లీలోని. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నలు ఉత్పన్నం అయితే కావు అంటున్నారు. మరి ఖచ్చితంగా ఈ కార్యక్రమం అమలు చేస్తుంటే అయితే 2019, 2024 మధ్య 45 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు కూడా ఇందులో పేర్కొన్నారు. నిజానికి రాష్ట్రంలో 19 నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే ఇస్తామంటూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకానికి సంబంధించి అమలు చేయకపోతే సో ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ఇక్కడ ప్రభుత్వం మీద అయితే విరుచుకుపడుతూ ఉన్నాయన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ముందుగా ఈ పథకం అయితే ముందు అమలు అయితే అవ్వదని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇదైతే కొంత టైం అయితే పడుతుందని చెప్పడం అయితే జరిగింది. ఈ ఏడాది చివరికల్లా ఈ పథకం అయితే అమలు చేస్తామని సూత్రప్రాయంగా చెప్పడం జరిగిందనమాట. సో అందువల్ల ప్రజెంట్ ఆడబిడ్డ నిధి పథకం అనేది మనకి ఈ సంవత్సరం ఎండింగ్లో అయితే అమల్లోకి రాబోతుంది. సో ఇది మనకు అప్డేటు. అంటే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు చెప్పడం కోసం వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో